ఇప్పుడు వరల్డ్ క్లాస్ అమరరాంబాబు గారు వారు తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అన్నారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఏం సమాధానం చెప్తాం? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నా దృష్టిలో ఇప్పటికీ కర్నూలు వెళ్ళి కర్నూలే నా దృష్టిలో రాజధాని అని కూడా చెప్పారు. సో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారనే విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ అతి చిన్న రాష్ట్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి ఒక పట్టణాన్ని నిర్మించవలసినటువంటి స్థితి కలిగి ఉందా లేదా అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అది ఇక్కడ ప్రధానమైనటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? ఇది సెల్ఫ్ సఫిషియెంట్ టౌన్ అన్నారు. తానే సంపాదించుకుంటుంది అన్నారు. మరి 52,000 కోట్లు ఎందుకు అప్పు తీసుకొస్తున్నారు? ఏమిటి ఇది కథ? ఇదంతా కూడా ఒక అద్భుతమైన కథగాను, ఒక అద్భుతమైనటువంటి కథగాను చిత్రీకరించే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక మహట్టణాన్ని నిర్మించవలసినటువంటి అవసరం గాని శక్తి గాని లేని రాష్ట్రం ఇది వాస్తవం. 55,000 కోట్లతో నిర్మించుకోవలసినటువంటి పోలవరాన్ని మనం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉంటే, కొత్తగా ఒక టౌన్ క్రియేట్ చేసుకుని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి 52,000 కోట్లు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక విషయం అండి రాంబాబు గారు, అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా, లేకపోతే గతంలో ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారో దానికి కట్టుబడి ఉన్నారు ఈరోజు మీరు? ఆ ప్రశ్నకి ఇప్పుడు తావులేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అమరావతిని అనుకున్న స్థాయిలో పూర్తి చేస్తే, అప్పుడైనా ఇప్పుడైనా అనుకున్న స్థాయిలో పూర్తి చేసి ఉన్నట్లయితే 3 రాజధానుల ప్రశ్న వచ్చేదే కాదు. అమరావతి పూర్తి చేయకపోవటం వల్లనే కదా 3 రాజధానులు వచ్చింది. 3 రాజధానులు ఎందుకు వచ్చింది? అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేయవలసినటువంటి అవసరం గాని శక్తి గాని రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది మా విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే విశ్వాసం. అందుకే అప్పు తెచ్చుకుంటున్నాడు 52,000 కోట్ల రూపాయలు. సొంతంగా తెచ్చుకునేటువంటి శక్తి లేదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం 52,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి శక్తి లేదు, అవసరం కూడా లేదు. ఉన్న పట్టణాన్ని ఉదాహరణ సెలెక్ట్ చేసుకుని శాసన మండలి, శాసనసభ, హైకోర్టు, సెక్రటేరియట్ నిర్మించుకుంటే అయిపోయేది. వారు నిర్మించిన వాటిలోనే కదా సార్ గతంలో మీరు ప్రభుత్వ పరిపాలన సాగించింది. చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి భవనాల్లోనే కదా మీరు పరిపాలన సాగించింది. లేదా మీరు కొత్తగా ఏమన్నా అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ ఏమన్నా కట్టారా? కడతామని మేము అన్నావా? చంద్రబాబు నాయుడు గారే కట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేకపోయారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి టైంలో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి 41,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి కేవలం 5